భయంకరమైన స్థితిలో ఉంటే దేవుడు మనం కాపాడుతున్న విధానం బట్టి దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మరి నిన్న దినమున ఎవరు రాలేదనుకుంటాను. నిన్న రాలేదు కదండి, మర్చిపోయారా లేకపోతే రాలేదండి. నిన్న దినమున మరి విశ్వకాంతి గారు మన గ్రామము తోషులుగా గ్రామానికి వచ్చినారు. ధర్మజం నుంచి వచ్చారు. మన గ్రామం మరి చెప్పమన్నారు గ్రామాన్ని రావాలని. మరి మనలో ఒక దావిదరాజు గారు తప్ప నుంచి ఎవరు రాలా, ఒకరే వచ్చారు. దావిదరాజు గారు ఒకరే వచ్చారు. సరే, ఏదేమైనా కానీ మన మరి విశ్వతండ్రి గారు వచ్చి చక్కగా మరి పునాది రాయి వేయడానికి దేవుడు కృప చూపించాడు. అందువల్ల ఎందుకంటే వస్తేనే 3 దినాలు ప్రార్థన చేయడము, మళ్ళా రాత్రి కూడా ప్రార్థన, అంటే ప్రార్థన వచ్చేసరికి తీరేసరికి చాలా లేట్ అయింది. మేము పడుకుని మళ్ళీ రెస్ట్ కొంచెం బాగా స్థలం కొంచెం ఉన్నాము. వాళ్ళు కూడా 3 దినాల నుంచి బలమైన పనులు చేసుకోవడం ద్వారా వాళ్ళు కూడా లేట్ అయిందండి. ఈరోజు రావడం కూడా బాగా లేట్ అయింది. అందువల్ల మీ దగ్గరికి మేము లేట్గా రావడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా పనులు చేసి ఆ స్థల బయటలో బాగా కూరగాయలు కోసి 1 గంటల వరకు బాగా పని చేస్తున్నాం. పొద్దున్నే మళ్ళీ ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఉన్నారు కనుక అందువల్ల వారు మేము కూడా రాలేకపోతున్నాం గారు, కొంచెం లేట్ అవుతుంది అని కొంచెం లేట్గా రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది. మీ దగ్గర వచ్చేసరికి కూడా ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. 9:30 నుంచి 10:30 నుంచి మాట 9:30 నుంచి మాట పాడుతూనే ఉన్నారు. సంతోషము. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ఈ దినాన ధ్యానం చేసుకుందాము. ఈ దినము మనకి ఇవ్వనటువంటి అంశము పునరుద్ధానటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే అంశం మనకి ఇవ్వబడినది. పునరుద్ధానటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే అంశము మన పంచాంగంలో, మన ఆల్మానిక్లో మనకి ఇవ్వబడినది. ప్రియదేవులారా, నేను మీకు తెలియజేసే వాక్యము జెఫన్యా గ్రంథము. ఎక్కడుందండి జెఫన్యా? అగ్గాయికి ముందల దొరికిందా? 774 పేజీ, 774 పేజీ, 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఈ వాక్యము మనము ధ్యానం చేసుకుంటున్నామండి. జెఫన్యా అనగా దేవుడు దాల్చును అనే అర్థముతో ఉన్నదండి. ఈ జెఫన్యా చక్కని ప్రవచనాలు ప్రవచించేవాడండి. జరుగుతున్న వాటిని కానీ జరగబో వాటిని కానీ తెలియజేసేవాడండి. అయితే మీకు నేను తెలియజేస్తున్నానండి, మన అంటే 4 రోజులు ఒకే దర్శనం వచ్చిందండి. నాకు 4 రోజులు ఒకే దర్శనము. శోధన, భయంకరమైన శోధన, గొడవలు, సమస్య ఒకే. అంటే మొదటి రోజు అయితే ఏదో అని నెగ్లెక్ట్ చేసేసానండి. 2వ రోజు కూడా అదే దర్శనం వచ్చింది. ఇక ఆ రోజు నాడు ప్రార్థనకి వెళ్ళడం, మీటింగ్కి వెళ్ళడం ద్వారా తెల్లవారుజాము ప్రేయర్ చేసుకోలేదండి. అంతకుముందు రాత్రి దర్శనం వచ్చినప్పుడు అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, కానీ ఆ 2 రోజులు ఎందుకో నేను ప్రార్థన చేసుకోలేదండి. ఒకటి ఏంటంటే మీటింగ్కి వెళ్ళి వచ్చి వచ్చేసరికి 1 గంట దాటింది. నేను పడుకుంటూ పోయానండి. అంతకుముందు రోజు కూడా ఎక్కడికో సభకి వెళ్ళి వచ్చేసరికి ఎక్కడ లేట్ అయిపోయింది బాగా. ఇక నేను ఆ రోజు అలసటగా ఉండి సరే పిల్లలకి ఎక్కడ సెలవు కదా ఒక పడుకుందాలని అట్లా పడుకుంటూ పోయి నిద్ర వచ్చేసింది. నేను రోజు తెల్లారిపోయింది, ప్రార్థన చేసుకోరా. 2వ రోజు అది దర్శనం వచ్చింది. అయినా ఏదో అనుకున్నానండి. 3వ రోజు కూడా వచ్చిందండి, అదే దర్శనం వచ్చిందండి నాకు. వస్తే నేను ప్రభా ఒక్కసారి కాదు, 2సారి కాదు, 3వసారి నాకు చూపిస్తున్నావు అనుకుని మళ్ళీ 2వ రోజు కూడా సభలకి వెళ్ళి వచ్చానండి. లేట్ అయింది. అయినా కానీ మోకరించి ప్రార్థన చేశా. ప్రభా ఏదో శోధన నా మీదకి రాబోతుంది, రాబోతుంది. అయ్యా ఈ శోధన తప్పించు, నీ చిత్తమైతే ఈ శోధన చేయించే కృప నాకు దయచేయి, ఈ శోధన చేయించే కృపను దయచేయి, లేదా తప్పించే మార్గము దయచేయమని ప్రార్థన చేశా. 4వ రోజులు కూడా అదే దర్శనం వచ్చింది. మళ్ళా
ఇంకా భయవేసిపోయింది నాకు, ప్రభా ఏంటి శోధన, ఏంటి నాకు ఇది అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని కృప చేత రేపు రెండుకి అంటే నేను దినమన్న ఆ నైట్ ఎటువంటి దర్శనం రాలేదండి నాకు. దేవునికి స్తోత్రాలు. అదే మేము మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం, ప్రభా మన కలవరిశామన ఏదో శోధన వస్తుంది, శోధన సమస్య కలగ చేసేవాడిని మాత్రము ఆ ప్రాంగణంలోకి నువ్వు రానివ్వకుండా ఆపివేయి. ఎందుకంటే దేవుడు తండ్రిగా వస్తున్నారు, ఇది నీ పని, మందిరం చేసే పని. ఎవరో ఒక శోధన కలగ చేస్తున్నారు, ఎవరో ఒక శ్రమ కలగ చేస్తున్నారో అది రాకుండా తప్పించుకోవడం పని. 3 దినాలు వరుసనే మేము ప్రార్థన చేసామండి. దేవుని కృప చేత శోధన నాకు తెలిసిందండి. ఎవరో సమస్య కలిగ చేస్తా నాకు తెలిసిందండి. ఇక్కడ తెలిసింది నాకు, అంటే చెప్పలేను అన్నమాట. ఎవరు సమస్య కలిగ చేస్తా నాకు తెలిసింది. ఎవరు తప్పించు రానివ్వకుండా ఆటంకపరుస్తున్నట్టు ఆపివేయమన్నాను. దేవుని కృప చేత ఎందుకు ఆగిపోయాడో తెలియదు కానీ నిన్న దినాన రాలా, ఏ సమస్య లేకుండా కార్యక్రమం మంచిగా జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు కొన్ని వాటిని జరిగే వాటిని కూడా దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటారండి. ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే కానీ ఎందుకు పదే తెలియచేస్తుంటే అది కూడా ఎవరి ద్వారా అంటే మా సేవకుల ద్వారా కంటే ఆ శోధన కూడా మా సేవకుల ద్వారా. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి కొంతమంది రెచ్చగొట్టి మా సేవకులు ఎవరు కదండి, ధర్మాశంలో ఉన్నటువంటి సేవకులు నా సిఎస్ఐ సేవకులేనండి. సంఘంలో రెచ్చగొట్టేసి దాన్ని ఏదో రకంగా అటంపాప్ చేయాలని. ఎందుకంటే మనం చేసే పని నమ్మకంగా యథార్థంగా చేస్తాం. కన్నీరు వస్తానంటే నాపై పోవాలన్న ఉద్దేశంతో, అంటే అక్కడ గొడవలు కలిగొచ్చేసి ఏది మంచిగా జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో మా అయ్యగారు ఒకరు దాన్ని ప్లాన్ చేసి చేశారండి. అది నాకు తెలిసిందండి ఆ విషయం. అంతకుముందు ఎప్పుడో తెలిసింది కానీ మళ్ళా తెలియజేసరికి అనుకున్నా ఇతరుల ద్వారానే జరుగుతుంది అనుకున్నాను. అట్లాగే జరిగింది, అట్లాగే చేయాలని చూశారు కానీ ఆయన వల్ల చాలా ఏదైనా ప్రార్థన ద్వారా ఏదైనా కానీ సాధించగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనొచ్చు, అయ్యా మరి మీ దర్శనం వచ్చింది జరగాలి కదా అని అంటే మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 20 పట్టణస్తులకి శోధన వచ్చింది, అవునా? దేవుడు దర్శనం చూపించాడు, ఏమని మీకు శోధన రాబోతున్నాయని వారు ఏం చేశారు? గొర్రె పట్ట కట్టుకొని మృదులో కూర్చుని చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా వారి చెడు నడతాను మానుకోక దేవుడు ఏం చేశాడు? శోధన తప్పించాడు. దేవునికి స్తోత్రం. కనుక మనకు కూడా రండి కొన్ని దర్శనాలు జరగబోకుండా శోధన మనకు వస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఏంటంటే వాటి కొరకు ప్రార్థన చేయండి. ఎవరు ఒక దేవా, ఒకవేళ ఏదైనా శోధన వస్తుంటే అది జయించాలి. మనం జయించే శక్తి నాకు బలము ఓర్పు నేర్పడానికి, లేదా ఆ శోధన నుండి తప్పించు. అదే రెండు మాట ప్రార్థన చేస్తానండి నేను. ఒకటి వాటి జయించే శక్తి నాకు ఇవ్వు, లేదంటే తప్పించమని ప్రార్థన చేస్తానండి. 3 దినాలు కన్నీటితో ప్రార్థన చేస్తానండి. దేవుని సన్నిధిలో ఎంత వినయమాడి బ్రతిమాడి ప్రార్థన చేసుకున్నానో దేవుడు నా మొరను ఆలకించి నిన్న దినమున ఏ సమస్య రాకుండా, ఏ గొడవ రాకుండా, ఎటువంటి అల్లర్లు జరగకుండా మంచిగా కార్యక్రమాన్ని చేశారండి. ఇది కేవలం దేవుడు ముందుగానే మనకు చూపించేటువంటి దర్శనము. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా దాన్ని మేము జయించగలిగాము. సరే, ఈరోజు నాడు చెఫన్యా అనే గ్రంథంలో నుండి ఈ మాట మనం తెలియజేస్తామండి. ఎందుకంటే ఆయన ప్రవచనాలు ప్రవచించువాడు, దర్శనాలు చూసేవాడు, ప్రవచనాలు ప్రవచించేవాడు, జరగబోవాటిని ఎల్లటిని కూడా తెలియజేసేవాడు. అయితే ఆయన ప్రవచించిన ప్రవచనము ఏమిటి అని అంటే ఇక నేను చూస్తున్నాను చూడండి, ఏమనంటే ఇక మీదట మీకు అపాయము సంభవించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరికి ప్రవచిస్తున్నాడు అంటే దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులకి ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రవచనం ఎవరి కొరకంటే ఈరోజు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ ప్రవచనము ఏమిటంటే ఇక మీదట మీకు అపాయము సంభవించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సంభవించదంటే అక్కడ 3 మాటలు తెలియజేశాడు. ఒకటి, మీకు విధించిన శిక్షను ఏం చేశాడండి? కొట్టు వచ్చాను. అమ్మా చూద్దాం, చూడండి, చదవకండి. మొట్టమొదటి ఏం చేశాడంటే మన శిక్షను కొట్టు వేశాడు. రెండవది, శత్రువులు మన ఎదురుని వెళ్ళగొట్టాడు. మూడవదిగా దేవుడు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొన్ని స్వయం ప్రార్థనతో కూడా పని చేస్తుంటాం, అవునా? అవునా? నేను మొన్న ఇంటికి కుదురుగా ఉండలేక వేపలో దొరికిందని ఆ వేపలో విడిచి ఏం చేశాను? పొడుగు ఎప్పుడో చిన్నప్పుడు తోడుకున్నాను అనుకోండి,
తోమిలో వెళ్ళి కొద్దిగా కూర్చుంది ఇక్కడ కూర్చున్నది మాట సరిగ్గా రాట్లా. అదే కొన్ని సైకోపాలు మనం చేసుకునే పనులు పొద్దున్నే పొడుదొప్పున బ్రష్ చేసుకున్నాం బాగానే, మరి ఎందుకని అంటే అప్పుడు దొరికింది కదని అంతేనా, ఏదో పెనాయి దొరికితే ఫ్రీగా పెనాయి దొరికితే తాగేద్దాం అన్నట్టు అప్పుడు దొరికింది ఎందుకు కుదురుకుండొచ్చు కదా. ఇక్కడ కొద్ది మాట్లాడేవాట్ల కొద్ది నొప్పు చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా తిన్నగానే మంట అనిపించేస్తుంది. మరి అంగిలో కూర్చుకుందో మరి ఏంటో తెలియదు. అదే కొన్ని మనం చేసే పనులు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరి మీద చేద్దాం మనం చేసే పనుల వల్ల మనం చేసే స్వయంకృపాదం వల్ల దేవుని మీద నిందలు మొక్కుతూ ఉంటామండి. సరే అదిగా కొద్దిగా ఎక్కువ తర్వాత మీకు చేస్తానండి కొంచెం సమయం చెప్పను. ఇక్కడ మొట్టమొదటి మనం చూస్తే ఎందుకు మీకు అపాయం సంభవించదంటే ఇక్కడ తెలియజేసిన మొట్టం ఏమిటంటే మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసే కనుకనే మీకు అపాయము సంభవించదు. హల్లెలూయా. అంటే మనందరం శిక్షకు పాత్రము. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనందరం కూడా పాపలమే, ఏ భేదం లేదండి. ఏమండి ధనికుడని పేదవాడని చిన్నవాడని పెద్దవాడని లేకపోతే సేవకుడని లేకపోతే విశ్వాసి అని ఏ భేదము లేదు. అందరూ చెప్పండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అంటే శిక్షలు అనేది విధించాడు. అందుకేనండి ఆ శిక్షను కొట్టివేస్తానండి దేవుడు. ఎవరిని అంటున్నానండి, మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసినాడు కనుక మీకు అపాయమేమి సంభవించదు. 19వ వచనం చూసినట్లే అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్సుకులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చెదిరిపోయిన నాకు ప్రార్థన చేయు నా జనులు చాలా బిడ్డరా. అంటే ఆ శిక్ష మనం కొట్టివేయాలంటే చేయవలసింది ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యెహోవా నామమును బట్టి మనం ఏంటండి ఏక మనస్సుకులై ఏంటండి ప్రార్థన చేయాలి. అనగా ఏదైనా శోధన రాకపోతుంది అనుకోండి, ఏదైనా సమస్య రాకపోతుంది అనుకోండి, ఏం చేయండి సంఘంలో తెలియజేస్తారు, అమ్మా నా కొరకు ప్రార్థన చేయండి అంటే మనం ఏం చేయండి ఏక మనసుతో మనము ప్రార్థన చేస్తే ఏంటి ఐక్యత కలిగిన ఆయన సేవించవచ్చు. ప్రార్థన చేస్తే ఏం చేస్తుంది దేవుడు మనకి విధించిన శిక్షను కొట్టివేస్తాడు. ఎందుకంటే మనమందరం పాపమే, దేవుడు మనకి శిక్షణ చేస్తున్నాడు. అందుకే చూడండి ఒక మాట ఇవ్వండి, మనకి ఈరోజు ఇవ్వబడిన పాఠ భాగంలో చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే 11:25 అందుకు యేసు ఆయనను విశ్వాసం చూడవాడు చనిపోయిన బ్రతుకున్నాను ఇక్కడ తెలియజేస్తాడండి. అంటే దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తామో ఏమిటి దేవుడు మనకి అపాయము రాకుండా కాపాడేవాడు. హల్లెలూయా. చెప్పాను కదా నేను మూడు రోజులు ఒకే దర్శనం, 4 రోజులు 2 రోజులు నెగ్లెక్ట్ చేస్తాను. నేను అపాయం రాబోతుంది, శ్రమ రాబోతుంది, శోధన రాబోతుంది, ఇరుకు రాబోతుంది, ఇబ్బందులు రాబోతున్నవి అని 3 దినాలు 4 దినాలు అని తెలియజేశాడు. 2వ దినాన్ని నెగ్లెక్ట్ చేశా. 3వ దినమున ప్రభా ఏంటి ఒకే నాకు దర్శనం ఇస్తున్నావు అని ఈ 3 దినాలు ప్రార్థన చేసే మోకరించి ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప చేత దేవుడు అపాయం రాకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఏమిటి మనం చేసే కొన్ని వాటిని బట్టి శిక్ష మనము అనుభవించవలసి వస్తాం. కానీ ఆ శిక్షను తప్పించబడాలంటే ఏక మనసుకులైంది మనము ప్రార్థన చేస్తే ఆ విధించిన శిక్షను కొట్టివేసేవాడు ఆయనే. ఇప్పుడు నినివే పట్టణస్థులకి ఏం రాబోయిందండి, శిక్ష రాబోయింది. అంతే కదా, ఏమన్నాడు నినివే పట్టణాన్ని నేను సర్వనాశనము చేసేస్తానన్నాడండి. కానీ ఈ నినివే పట్టణస్థులు ఏం చేశాడు, ఏక మనసుకులై వారి ప్రార్థన చేయగా ఏక మనసులో వారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు, రావాల్సిన కీడును తప్పించేసేసాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దావీదుకి దేవుడు తెలియజేశాడు. అంటే అతను తప్పు చేస్తాడు. దావీదు 2 సందర్భాలు పొరపాటు చేశాడు. పొరపాటు చేస్తే నేనే తప్పు చేస్తానే అనుకున్నాడు. కానీ
నాతాన్ ప్రవక్త ద్వారా వచ్చే ప్రవచనాన్ని తెలియజేశాడు. ఆ వ్యక్తిని నీవే అన్నప్పుడు సరేసుకో, నీకు మూడు అవకాశాలు ఇస్తున్నా. ఒకటి, 3 దినాలు నీ దేశంలో భయంకరమైన కరువు కోరుకుంటావా, లేకపోతే నీ దేశంలో నువ్వు వదిలి పారిపోతావా, లేకపోతే ఇంకొక 3 శిక్ష ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు దావీదు ఒక మాట అన్నాడండి. ఏమనంటే, ఈ దేశం నుండి పారిపోతావా, లేకపోతే శిక్ష అనుభవిస్తావా, లేకపోతే మరణానికి నువ్వు పాత్రలు అవుతావా అన్నప్పుడు దావీదు అన్నాడు, మనుషుల చేతులు పడుట కంటే యెహోవా చేతులు పడుట నాకు మేలు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు రావాల్సిన శిక్షను దావీదు తగ్గించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, ఎందుకంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు దావీదు. నినివే పట్టణస్థులు కూడా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. నేను కూడా పశ్చాత్తాపంతయ్యా, ఒకవేళ తండ్రి వస్తున్నా నేను పొంగిపోతున్నానేమో, నేను గర్విస్తున్నానేమో, నాలో అతిశయం ఉన్నదేమో, లేక ఎంతకి శోధన పోతుందేమో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నినివే పట్టణస్థులే కానీ దావీదే కానీ ప్రార్థన ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు రావాల్సిన కీడు, రావాల్సిన శోధన మనం తప్పించినట్టు మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఒకవేళ నీకు అపాయం రాబోతుందా, ఏక మనసు కలిగి ప్రార్థన చేయి. దేవుని సేవించు ఏక మనసును ప్రార్థన చేస్తే రావాల్సిన కీడును, రావాల్సిన అపాయమును తప్పించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీ పక్కన 10,000 మంది కూలినను, గుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయమో ఎంతకు రాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మోటార్ బైక్ మీద కానీ ఎక్కడ ఎటువంటి అపాయాలు జరుగుతుంది, భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము. రీసెంట్ గా నిన్న మొన్న అంటే కలుపం దగ్గర ఒక ఆయన ఎక్కడ మన దోషంలోనే నేను చనిపోతే మా పరిస్థితి ఎట్లా మాకు తెలియదు. ఉదయం చనిపోయానండి, ఆరాధన అయిన తర్వాత చనిపోయాడు. మా ఆరాధన వచ్చేస్తుంటే చనిపోయాడని చెప్పారండి. ఒకవేళ ఆరాధన ముందు చనిపోతే ఆరాధన రాబేయవలసి వచ్చేదండి. మేము చెప్తాను ఏంటంటే భార్య భర్తల మధ్య గొడవ, భార్య భర్తల మధ్య వచ్చేటువంటి చిన్న గొడవకి కలుమని తీసుకున్నాడు, అతను చనిపోయాడు. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు అంటండి. ఆలోచించండి ఏంటి పరిస్థితుల్లో అటువంటి అంటే అపవాదమైనటువంటి శోధన మనం కలిగచేస్తారు. మనం ప్రార్థన చేసేమో వాటిని తప్పించేవాడు మన దేవుని యెహోవాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అపాయం రాకుండా అందుకని ఇక్కడ మనం తెలియజేసినటువంటి ఇక మీద మీకు అపాయం ఏమి సంభవించదు. ఎవరైతే ప్రార్థన చేసేవారు ఉంటారో వారి జీవితంలో దేవుడు అన్నాడు ఇక మీదట ఒకవేళ నీకు అపాయం సంభవించినేమో, ఇక నీకు శోధన సంభవించినేమో, ఇక నువ్వు ప్రార్థన చేస్తే ఇక అపాయాలు సంభవించవు. ఇక రెండవదిగా తెలియజేసిన మాట ఏమిటంటే మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. వెళ్ళగొట్టాడండి శత్రువులను. నిర్గమకాండము 14 మనం చూసినట్లయితే నిర్గమకాండము 14 అందుకు మోషే భయపడకము, యెహోవా నేను మీకు కలుగచే రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట చూడను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఇక్కడ తెలియచేస్తాడు ఏమంటే మీ శత్రువులను మీ యుద్ధం నుండి వెళ్ళగొట్టేదని అన్నాడండి. హల్లెలూయా. శత్రువులు ఏం చేస్తారు మనకి? అమ్మా శత్రువులు ఏం చేస్తారు? అపాయాలు కలగచేస్తారు, కీడు అనేది కలగచేస్తారు. అందుకే మనకి ఏముండకూడదు, శత్రు విశేషం అనేది ఉండకూడదండి. శత్రువుని ఎవరు ఉండకూడదండి. సాధ్యమైన అందరితో సమాధానంగా ఉండాలండి. హల్లెలూయా. ఇక్కడ శత్రువులను వెళ్ళగొట్టేస్తున్నా కనుక మీకు అపాయం ఏమి ఎందుకు శత్రువు నిలబడుతున్నాడంటే ఆలోచించండి. ఎందుకంటే నేను మీ పక్షమున యుద్ధము చేయించున్నాను, మీ పక్షమున్నా, నేను మీతో ఉన్నా, మీలో ఉన్నా. అందుకేనండి నేను మీ కొరకు అని నేను మీ పక్షమున యుద్ధము చేయించున్నాను సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తీయుల శత్రువులు పారిపోయినట్టు ఎవరి ఎదుట నిలవలేక, దేవుని ఎదుట నిలవలేక వారు పారిపోయి మోషే ఎదుట కానీ, దావీదు ఎదుట కానీ, లేకపోతే ఈ యెహోషువ ఎదుట కానీ శత్రువులు నిలవలేక పారిపోయినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి పక్షముగా నువ్వు ఉంటే, ఎందుకంటే నా పక్షంలో వారిని మీ పక్షమున ఉంచాలని సెలవిస్తున్నాడు. అంటే దేవుని పక్షమున మనం ఉంటే ఏం చేస్తాడు దేవుడు మన జీవితంలో కార్యములు
జరిగిస్తారని దేవుడు సెలవించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే ఇక మీదట ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఎవరున్నారండి? దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వచ్చింది నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన రక్షించను. ఆయన ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించుచున్నాడు. కనుక నాలుగోది ఏమంటే నీ మధ్య, మన దేవుడిని యెహోవా మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా, ఎవరితో మనతో నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు. నిన్ను రక్షించువాడు, ఏమంటే శాంతం వహించేవాడు, సంతోషమును కలుగ చేసేవాడు అని సెలవించున్నాడు. మాత్రమే కదండి. 12వ వచనం మనం చూస్తే దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండి నిమిత్తము అన్నారండి. అనగా ఆయన మన మధ్య నివాసం చేసేవాడు. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఏం చేసేది దేవుడు? అగ్ని వాసన అంటకుండా వారిని కాపాడి అగ్ని గుండంలో నుండి వారిని తప్పించిన దేవుడు. హల్లెలూయా. దేవుడు మన మధ్య ఉంటే, దేవుడు మనతో ఉంటే ఏముందని అపాయమేమి సంభవించదు. కనుక దేవుడు మన మధ్య ఉండాలంటే దేవుడు మనతో ఉండాలి. నేను మీతో అంటే దేవుడు మనతో ఉంటే దేవుడు మన జీవితంలో కార్యములు చేసే దేవుడు మన దేవుడు. అందుకని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4 వ్యక్తిగా వారితో ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడు కనుకనే అగ్ని వాసన అంటకుండా దేవుడు వారిని కాపాడాడు. హల్లెలూయా. ఇప్పుడు చూద్దామండి. ఈ సౌలు దావీదును తరుముకుంటూ వస్తున్నాడు. దావీదు పారిపోతున్నాడు. ఒకనొక దినమున సౌలు దావీదు చెట్టుకి చిక్కాడు. దావీదు చంపేయచ్చు కానీ చంపలా. అందుకనండి జీవము కలిగిన దేవుడు నీ మధ్య ఉన్నాడు. కనుక జీవము కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక, ఎందుకంటే నేను మృతుడైతే ఇదిగో యుగ యుగములకు నేను సత్యుడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తిరిగి బ్రతుకును అని దేవుడు సెలవు. అంటే ఆయన మృతుడయ్యాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడు తిరిగి లేచాడు కనుక దేవుని విశ్వాసం ఉంచండి, దేవుని నమ్మికించండి, ప్రార్థన జీవితం కలిగినండి. ఇక మీదట ఏ అపాయం మీకు సంభవించదు అని దేవుడు తన వాగ్దానం ద్వారా మనకు తెలియజేసినంత మాత్రం ఇక్కడ చక్కగా మార్చబడింది. 14వ వచనము సియోను నివాసులారా ఉత్సాహం చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణహృదయముతో సంతోషించి గంతులు వేయుడి. కనుక సియోను నివాసులారా ఉత్సాహించుడి, సంతోషించుడి, జయధ్వని చేయుడి, గంతులు వేయుడి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిచ్చుచున్నాడు. ప్రేమల అందుకని ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలము దయచేయవలెనని నమ్మవలెను కదా. కనుక దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక మనకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసము. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండట అసాధ్యము. కనుక దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు, ఫలము దయచేవాడని మనము నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్మాలి. ఆయన ఎందుకు వచ్చి మనము అంటే దేవుని ఎందుకు వచ్చి మనము ఆయన ఫలము దయచేవాడని నమ్మితే దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు, ఇక మీదట మీకు అపాయం ఏమీ సంభవించదు. ఎందుకు అంటే మీ శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను వెలగొచ్చి ఉన్నాడు. ఇక మీ మధ్య ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆయన నివాసాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? నివాసాన్ని, దేవుడి నివాసాన్ని కోరుకున్నాడు. ఎక్కడున్నాడు ఆయన మన మధ్య? అనగా దేవుడు నివసింపకోరేటువంటి హృదయం ఏదంటే ఈ దేవాలయమే. దేవునికి స్తోత్రం. ఆయన మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యములు చేయవాడు ఆయనే. కనుక దేవుడిని నమ్మించండి. దేవుడిని అందుకే పునరుద్ధారణ క్రీస్తునందు విశ్వాసం ఉంచుడి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిచ్చాడు. ఆయన ద్వారా విశ్వాసం ఉంచితే అద్భుతమైన కార్యములు అనగా
ఎలీషా శూన్యమైన గనురాలు కుమారుడి విషయంలో విశ్వాసం వచ్చేది కనుక చనిపోయిన ఆ బిడ్డను దేవుడు తిరిగి బ్రతికింపచేశాడు. ఆ తల్లి బ్రతిమలాడుకున్న దేవుడు అంటే ఆ దైవజనుని కాళ్ళు పట్టుకున్నట్టండి. ఎవరి కాలండి? దైవజనుని కాళ్ళు పట్టుకుంది. తర్వాత బ్రతుమ నేను విడువను అని పట్టుదలతో కలిసి ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. కనుకనే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే శూన్యమైన గనురాలి కుమారుని బ్రతికింపచేస్తుంది. కేవలము అది విశ్వాసము ద్వారా, కేవలము ప్రార్థన ద్వారా, లేక కేవలము తల్లి యొక్క దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రార్థన ద్వారా, అలాగే తల్లి యొక్క విశ్వాసమును బట్టి ఆలోచించండి. అంటే తల్లికున్న విశ్వాసము, వారి దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా, ఇక మూడవదిగా చూస్తుంటే ప్రార్థన యందు విశ్వాసం ఉంచడం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన మనకేముండదు, విశ్వాసం కనుక దాని ద్వారా ఆ చనిపోయిన బిడ్డను బట్టికి తిరిగింపచేసరికి మనం చూస్తున్నాం. రెండో పాఠ భాగంలో చదువుకున్నాము. ఇదండి విశ్వాసం అంటే పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచడం ద్వారా సాక్షి జీవితం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యమును అందుకే పౌలు దమస్కులో దమస్కు మార్గంలో వస్తున్న సమయంలో ఆయన దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం చెప్తాడు, క్రీస్తుకు సాక్షిగా ఆయన అందుకే నాకు అనేక శ్రమలు అనుభవించవలసినదని అక్కడ తెలియజేస్తాడు. క్రీస్తుకు సాక్షిగా ఉండి అనేక సంఘాలు కట్టి అనేక మంది దేవుని యొద్దకు నడిపించినటువంటి వాడు కనుక విశ్వాసం ఉంచిన మనము దేవుని యొక్క సాక్ష్యం ఉంచాలి. ఇక ఆఖరి విశ్వాసము ద్వారానే మనకు నిత్య జీవము. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు. కనుక దేవుని యొక్క విశ్వాసం ఉంచినటువంటి వాడికి నిత్య జీవము. కనుక పునరుద్ధానాన్ని తిరిగి లేచాడు. దేవుని యొక్క విశ్వాసం ఉంచండి, దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు. దేవుడు తన మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, ఈ పరిశుద్ధమైన నామమున నీకు వందనాలు. పునరుద్ధానాన్ని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే అంశం తెలియజేశావు దేవా. మరి నీ అందరినీ మేము విశ్వాసం వస్తే ఇక మీకు ఏ అపాయము సంభవించదన్నావు దేవా. ఎందుకంటే మా శిక్షను కొట్టి వేసిన వాడు నీవే ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన, మా మధ్య నుండి శత్రువులు ఎలగొట్టిన వాడు నీవే ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన, నేను మీ మధ్య ఉన్నాను కనుక మీకు అపాయం సంభవిస్తుంది అన్నావు దేవా. కనుక ఉత్సాహించుడి, సంతోషించుడి, ఆనందించుడి, గంతులు వేయుడి అని మాకు సెలవించే కనుక దేవా, నువ్వు మా మధ్య ఉన్నావు కనుక నేనైనా మేము గంతులు వేసే అనుభవాలలో, సంతోషించే అనుభవాలను, ఉత్సాహించే అనుభవాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. విన్న వాక్యమును మా హృదయంలో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితమును మాకు దయచేసి ఇప్పుడు వచ్చిన వీళ్ళని దీవించము. ఎవరిచైనా మాస్టర్ గారి బట్టి వందనాలు, టీసీ గారి బట్టి వందనాలు, ఇచ్చిన బిడ్డల బట్టి వందనాలు. నీకు పశ్చాత వారు దర్శించి సహాయం దయచేయమని వందనాలు దేవా. సంఘ పెద్దలు, నమస్కారం వారిని అందరినీ కూడా నీ కృపలో పేరు వలసిన దీవించి ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాన్ని మేము పొందుకోమని సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతములాడుకుని వినమ్రత పెట్టుకొనిచున్నాము తండ్రి. మనమందరం కూడా లేచి పడితే మన కానుకలను దేవునికి సమర్పణ చేసుకుందాము.